శిలలపై శిల్పాలు చెక్కినారు, సృష్టికి అందాలు తెచ్చినారు అని అన్నాడు మహాకవి. అనాదిగా శిల్పకళ మానవ జీవక్రమంలో ఒక భాగంగా ఉంది. రాజులు పోయినా, రాజ్యాలు అంతరించినా శిల్పకళకు ఆదరణ తగ్గలేదు. ఆధునికత ఎన్ని పుంతలు తొక్కినా ఈ కళకు లభిస్తున్న ఆదరణ అనన్యం. వృత్తి ప్రవృత్తి ఒకటి కాగా శిల్పాలు చెక్కడమే జీవితంగా ఉన్నవాళ్లు తెలుగునాట ఉన్నారు. ఇలాంటి కుటుంబాలకు నిలయంగా కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ పేరొందింది. ఆళ్లగడ్డ శిల్పకళ జాతీయంగా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ శిల్పకళ తీరుతెన్నులపై, ఈ కళను నమ్ముకుని జీవిస్తున్న వారిపై విశ్లేషణాత్మక కథనం. రాయలసీమలో రాతి సంపద శిల్పాల తయారీకి అనువుగా ఉండడంతో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శిల్పకళలో పేరు ప్రఖ్యాతులు పొందింది. ఆళ్లగడ్డ అంటే ఒకప్పుడు ముఠా కక్షలు, బాంబు మోతలు గుర్తుకొచ్చేవి. దశాబ్ద కాలంగా ఆళ్లగడ్డలో శాంతియుత వాతావరణం నెలకొనడంతో ఊహించని రీతిలో శిల్పకళ అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ఖండాంతరాలను దాటి ఆళ్లగడ్డ శిల్పకళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం గమనార్హం. ప్రాచీన సంస్కృతికి అద్దం పడుతూ రాతి శిల్పాలు తయారు చేయడంలో వేరెవ్వరూ సాటిరారని నిరూపించేలా ఇక్కడి శిల్పులు శిల్పాలను తయారు చేస్తున్నారు. ప్రాచీన శిల్పకళ కనుమరుగు కాలేదనడానికి ఇక్కడి శిల్పుల చేతిలో రూపుదిద్దుకున్న ఈ శిల్పాలే ప్రత్యక్ష సాక్ష్యం. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణాలను, విగ్రహాలను తయారు చేసి ఆళ్లగడ్డ శిల్పకళ వైభవాన్ని విస్తరింపజేసేందుకు కృషి సాగిస్తూనే ఉన్నారు ఇక్కడి శిల్పులు. ఆళ్లగడ్డ శిల్పకళకు సుమారు 5 దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ శిల్పకళ అభివృద్ధి వెనుక ఎందరో శిల్పుల కృషి దాగి ఉంది. అభినవ జక్కన్నాచార్య బిరుదాంకితులు దురుగడ్డ బాల వీరాచారి ఆళ్లగడ్డలో ప్రథమంగా 1950లో శారదా శిల్పకళా మందిరం పేరుతో శిల్ప తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. వీరాచారితో పాటు ఆయన సోదరుడు వీరభద్రాచారి, పోతులూరయ్యాచార్యులు దానిని కొనసాగించారు. శిల్పకళ రంగ అభివృద్ధికి ఆళ్లగడ్డలో మహిళలు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. రాతి శిల్పాలను మహిళలు తయారు చేయలేకపోయినప్పటికీ చిన్న చిన్న శిల్పాలను తయారు చేస్తూ శిల్పకళాభివృద్ధికి సహకారాన్ని అందిస్తున్నారు. శిల్పాల తయారీ పూర్తయిన తర్వాత వాటికి పాలిషింగ్ చేస్తున్నారు. బలపపు రాతితో శిల్పాలు చేయడంలో శిక్షణ పొందుతున్నారు. చిన్న శిల్పాలను తయారు చేస్తున్న మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహక రుణాలు అందజేస్తుండడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆళ్లగడ్డకు వచ్చినప్పుడు చిన్న శిల్పాలను తయారు చేసిన మహిళలను అభినందించారు. ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగ్గానే ఉందంటున్నారు. నైపుణ్యం ఉంటే ఆర్థిక ఇబ్బంది ఏమీ ఉండదనే అభిప్రాయాన్ని శిల్పులు వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని కర్నూలు, చిత్తూరు జాతీయ రహదారిపైన టిబి రోడ్డు ప్రాంతాల్లో శిల్పాల తయారీ కేంద్రాలు ఉన్నాయి. గతంలో శారదా శిల్పకళ సంఘం సొసైటీని శిల్పులు ఏర్పాటు చేసుకోగా ఆ సంఘం ప్రస్తుతం పనిచేయడం లేదు. శిల్పులకు సంబంధించి ఎలాంటి సంఘాలు లేకపోయినా ఎవరి పని వారు చేసుకుంటూ శిల్పకళకు ప్రాణం పోస్తున్నారు. శిల్పకారులు శిల్పకళను పవిత్రంగా భావిస్తారు. శిల్పులు కావడం తాము చేసుకున్న అదృష్టమని గొప్పగా చెప్పుకుంటారు. శిల్పి అంతరాంతరాల్లో తపన ఉంటే తప్ప రాయి శిల్పంగా మారే అవకాశం లేదంటారు. ఒకసారి తయారు చేసిన శిల్పం వందల సంవత్సరాలు పూజింపబడటం అంటే చిన్న విషయం కాదు కదా. ఆళ్లగడ్డ అంటే శిల్పకళ గుర్తుకు వచ్చేలా శిల్పాలు తయారవుతున్నాయంటే ఇక్కడి శిల్పుల కళా నైపుణ్యం ఎంతటిదో స్పష్టమవుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం కాగా తక్కువ ధర కలిగిన శిల్పాలకే మార్కెట్లో డిమాండ్ ఉండడంతో నైపుణ్యం తగ్గిపోయే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిల్పాల అమ్మకాల్లో పోటీతత్వం ఎక్కువగా ఉండడంతో శిల్పాల తయారీకి అడ్వాన్సులు ఇచ్చి తయారైన శిల్పాలను తీసుకెళ్లకపోవడంతో శ్రమ వృధా అవుతుందని ఆవేదన చెందుతున్నారు.